ఎలక్ట్రిక్ వాహనాలు నిజంగా పర్యావరణానికి మేలు చేస్తాయా? లేదా వాటి వెనక దాగి ఏమన్నా లోపాలున్నాయా? రేర్ మినరల్స్ నుంచి ఎసెన్షియల్ మెటల్స్ ఏవైతే ఈ వాహనాల తయారీకి అవసరమో అన్నీ అంత సులువుగా దొరకవు. వీటిని వెలికి తీసేకి పర్యావరణం మీద భారం ఎంత? పచ్చని భవిష్యత్తు కోసం జరిగే ఈ పోటీలో పర్యావరణ వ్యవస్థలు ఎలా దెబ్బతింటున్నాయో, ఇంకా లోకల్ కమ్యూనిటీలు ఎలా ప్రభావితమవుతున్నాయో మీకు తెలుసా? ఈ విద్యుత్ విప్లవం వెనక నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పార్ట్ 1లో ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర, కాలం కొద్దీ అవి ఎలా పరిణామం చెందాయో, ఇంకా మన పర్యావరణం మీద ఐస్ వెహికల్స్ ప్రభావం ఏంటో చూసాం. మీరు పార్ట్ 1 ఇంకా చూడకపోతే ఫస్ట్ అది చూడండి. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. క్లియర్గా అర్థం చేసుకునేందుకు ఈవీ తయారీని భాగాలుగా విభజించి చూద్దాం. బ్యాటరీ తయారీకి లిథియం, కాపర్, కోబాల్ట్, నికెల్ వంటి ఎలిమెంట్స్ అవసరం ఉంటుంది. లిథియం అన్నిటికంటే తక్కువ బరువు గల మెటల్. మీకు స్కూల్లో కెమిస్ట్రీ క్లాస్ గుర్తుంటే లిథియం అటామిక్ నంబర్ 3. సెకండ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. అది రియాక్ట్ అయ్యేకి రెడీగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 50% కంటే ఎక్కువ లిథియం సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బొలీవియా మరియు చిలీ మధ్యలో ఉంది. దీనికి ఇచ్చిన పేరు లిథియం ట్రయాంగిల్. ఇక్కడ లిథియం ఉప్పు నీటితో పాటు కలిసి భూగర్భంలో ఉంది. ఇది బ్రైన్ అనే పేరుతో పిలువబడుతుంది. లిథియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ భూగర్భంలో ఉన్న నీటిని ఉపరితలం పైకి పంప్ చేసి దాన్ని అలా కొన్ని నెలల పాటు పెడితే నీరు ఆవిరైపోయి కాన్సన్ట్రేటెడ్ లిథియం ఉన్న బ్రైన్ దొరుకుతుంది. ఇక్కడ పసుపు రంగు ఉంటే లిథియం కాన్సన్ట్రేటెడ్గా ఉందని అర్థం. బ్లూ కలర్ అంటే నీరు ఎక్కువగా ఉందని అర్థం. ఒక ఈవీ బ్యాటరీ తయారు చేయాలంటే దాదాపు 1000 గ్యాలన్స్ అంటే 3785 లీటర్ల బ్రైన్ అవసరం. నీరు ఆవిరవ్వగా మిగిలిన లిథియం ఏదైతే బ్రైన్ రూపంలో ఉందో దాన్ని డైరెక్ట్గా బ్యాటరీలో వాడరు. దాన్ని ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్యూరిఫికేషన్కి చాలా మంచినీటిని ఉపయోగించాల్సి వస్తుంది. ఇలా మంచినీరు మరియు భూగర్భంలో ఉన్న నీరు వాడంగా స్థానిక ప్రజలు ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం ఒక ఎడారి. కొన్ని భాగాల్లో ఇక్కడ చాలా ఏళ్లగా వానలు కూడా పడలేదు. వాళ్లకున్న కొన్ని నీటి మూలాలు కూడా క్షీణించిపోయాయి. లిథియం మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న చిలీ దేశం కాపర్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారి. ఒక ఈవీకి 80 కేజీల కాపర్ అవసరం ఉంటుంది. ఇది ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్లో వాడేదానికన్నా డబల్. కాపర్ మైనింగ్ కోసం పెద్ద పెద్ద పిట్స్ని తయారు చేస్తారు. చూసేకి అవి ఇలా ఉంటాయి. దాదాపు ఇవి 1/2 మైల్ ఉంటాయి. మైనింగ్ అయిపోయాక వీటిల్లో నీరు చేరుతుంది. హెవీ మెటల్స్ అన్నీ ఈ నీటిని కాలుష్యితం చేస్తాయి. పక్షులు ఈ నీరు తాగి అవయవ వైఫల్యం కారణంగా మరణిస్తాయి. మైనింగ్ కంపెనీలు పక్షులు రాకుండా ఈ ప్రాంతంలో చిన్న చిన్న బాంబులు పేలుస్తారు. హెవీ మెటల్స్ వల్ల చుట్టూ నేల కూడా కాలుష్యితం అయ్యింది. ఇది వ్యవసాయంకి కూడా మంచిది కాదు. ఆఫ్రికాలో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశంలో ప్రపంచం మొత్తంలో ఉన్న కోబాల్ట్లో 70% ఇక్కడే దొరుకుతుంది. కోబాల్ట్కి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి దీన్ని ఈవీ బ్యాటరీలో ఉపయోగిస్తారు. దీనిని మైనింగ్ ద్వారా వెలికి తీస్తారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోని షార్ట్గా DRC అని అంటారు. DRCలో 15 నుంచి 30% కోబాల్ట్ని ఆర్టిసనల్ మైనింగ్ అంటే ఇన్ఫార్మల్గా అక్కడున్న లోకల్ జనాలు మైనింగ్ చేస్తారు. వీరికి ఏ విధమైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండదు మరియు వీరు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించరు. పురుషులు చేతిలో చిన్న టూల్స్ని పట్టుకొని టనల్స్ తవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కోబాల్ట్ని కట్ చేసి తీసుకొస్తారు. మహిళలు దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. కోబాల్ట్ని అమ్మి వీరు డబ్బు సంపాదిస్తారు. ఈ మైనింగ్లో చైల్డ్ లేబర్ని కూడా ఉపయోగిస్తారు. ఈ ఇన్ఫార్మల్ మైనింగ్ వల్ల మానవ హక్కు ఆందోళనలు ఉన్నాయి. కానీ ఇక్కడ చైనా మరియు యూరోపియన్ కంపెనీలు చేసే మైనింగ్ వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి.
చైనా మరియు యూరోపియన్ కంపెనీలు ఫార్మల్ పద్ధతిలో మైనింగ్ చేస్తారు. కానీ ఈ పెద్ద కంపెనీలు తవ్వే మైనింగ్ పిట్లు చాలా పెద్దగా ఉంటాయి. దీనికోసం ఈ కంపెనీలు అక్కడున్న స్థానిక ప్రజలను ఇల్లు ఖాళీ చేపిస్తారు. వారు వ్యతిరేకిస్తే ఇళ్లను తగలబెడతారు. డిఆర్సీలో కోబాల్ట్ మాత్రమే కాదు, ఇక్కడ చాలా వనరులకు డిఆర్సీయే కేంద్రం. కానీ ఇక్కడ స్థానిక ప్రజలు దీనివల్ల లాభపడిందేమీ లేదు. చైనా మరియు పాశ్చాత్య దేశాలు ఈ వనరులను ఎక్కువగా ఎలక్ట్రానిక్స్కి ఉపయోగిస్తారు. ఈవీ బ్యాటరీ క్యాథోడ్లో కోబాల్ట్ని ఉపయోగిస్తారు. కానీ దీని వాడకాన్ని ఇప్పుడు తగ్గించి దీని బదులుగా నికెల్ని పెంచుతున్నారు. నికెల్, మ్యాంగనీస్ మరియు కోబాల్ట్ని బ్యాటరీ యొక్క క్యాథోడ్ని తయారు చేసేకి ఉపయోగిస్తారు. ఈ నికెల్ని పెంచడం వల్ల ఇండోనేషియా లాభపడుతుంది. ఇక్కడ సమస్య లోకల్ మైనింగ్ చేసే ప్రజలకు మరియు రైతులకు. మైనింగ్ కోసం పంట భూమిని బలవంతంగా లాక్కుంటారు. ఇది రైతుల ఆదాయం మీద ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఇండోనేషియా దేశం మొత్తం ద్వీపాలు కాబట్టి మైనింగ్ కారణంగా సముద్రం కాలుష్యితం అవుతుంది. దీని ప్రభావం మత్స్యకారుల మీద పడుతుంది. ఇక్కడ దొరికే నికెల్ కాన్సంట్రేషన్ తక్కువ ఉందని హై ప్రెషర్ యాసిడ్ లీచింగ్ హాట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేయాలని అనుకుంటున్నారు. ఇది కానీ జరిగితే పర్యావరణంకి చాలా నష్టం. ఎందుకంటే ఇండోనేషియాలో 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. అంటే అరుదుగా దొరికే ఎన్నో జీవాలు ఇక్కడ ఉంటాయి. ఆఫ్రికా పశ్చిమ తీరం మీద గేబన్ అనే దేశంలో మ్యాంగనీస్ మైనింగ్ చేస్తారు. ఈ ప్రాంతంలో 1951 నుంచి ఒక ఫ్రెంచ్ కంపెనీ మైన్ చేస్తుంది. ఈ కంపెనీ సోషల్ ప్రాజెక్ట్స్ మీద కూడా డబ్బు పెట్టింది. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా గేబన్లో విద్య మరియు నీరుని మెరుగుపరిచారు. కానీ కొంతమంది ఈ ప్రాజెక్ట్ అందరినీ పరిగణనలోకి తీసుకోలేదని కంప్లైంట్ చేస్తారు. ఎన్ని మెటల్స్ అయ్యాయో కదా. ఇన్ని మెటల్స్ని విడివిడిగా వేరే వేరే దేశాల్లో మైన్ చేయాలంటే కష్టమే. కానీ అన్నీ ఒకే చోట దొరికితే ఎలా ఉంటుందో ఆలోచించారా? బ్యాటరీ క్యాథోడ్ని తయారు చేసేకి అవసరమయ్యే మ్యాంగనీస్, నికెల్ మరియు కోబాల్ట్ కలిసి పాలీమెటాలిక్ నాడ్యూల్స్గా మహాసముద్రం అడుగు భాగంలో దొరుకుతాయి. వీటి కోసం మనుషులు సముద్రంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మషీన్స్ ఉపయోగించి నాడ్యూల్స్ని పంప్ చేయొచ్చు. ఇక్కడ చైల్డ్ లేబర్ మరియు మానవ హక్కు సమస్య ఉండదు. కానీ దీనివల్ల కూడా కొంత పర్యావరణంకి నష్టం ఉంటుంది. ఇంకా ఏ దేశానికి మహాసముద్రం సొంతం కాదు. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ గవర్నమెంట్స్ మరియు కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ద్వారా ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ను మైన్ చేసేకి అనుమతిస్తుంది. ఇప్పటి వరకు మనం బ్యాటరీకి అవసరమయ్యే కొన్ని ముడి పదార్థాల గురించి తెలుసుకున్నాం. దీని తర్వాత వీటిని వాడి బ్యాటరీ తయారు చేయాలంటే ముందు ప్రాసెస్ చేయాలి. చాలా మటుకు రీఫైన్మెంట్ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రాంతం కన్నా దూరం ఉంటుంది. ఎక్కువ శాతం ముడి పదార్థాలను చైనాకి తరలిస్తారు. రిఫైన్మెంట్ తర్వాత మళ్ళీ బ్యాటరీ అసెంబ్లీకి షిప్ చేస్తారు. ఈ మొత్తం రవాణా కార్బన్ ఉద్గారాలకు కారణమవుతుంది. వాహనం తయారయ్యింది, కానీ బ్యాటరీ ఛార్జింగ్ కోసం తయారైన విద్యుత్ స్వచ్ఛమైన మూలాల నుంచి వచ్చిందా? చాలా దేశాల్లో విద్యుత్ తయారీ ఎక్కువ శాతం ఇంధనాలను కాల్చడం వల్ల వస్తుంది. 2021 డేటా ప్రకారం భారతదేశంలో 74% విద్యుత్ బొగ్గు వంటి ఇంధనాలను కాల్చడంతో తయారైంది. కేవలం 22% సోలార్, విండ్, హైడ్రో వంటి రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చింది. నార్వే మరియు ఐస్లాండ్ వంటి దేశాల్లో ఈవీ నడిపితే దానికి అవసరమయ్యే శక్తి 99% హైడ్రో ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. ఇలాంటి దేశాల్లో ఐస్ వెహికల్స్ కంటే ఈవీస్ బెటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. విద్యుత్ తయారీ స్వచ్ఛమైన మూలాల నుంచి రాకపోతే ఈవీ ఏమి ముందుకన్నా పరిస్థితిని మెరుగుపరచదు. నగరాలలో గాలి నాణ్యత మెరుగైనప్పటికీ ఉద్గారాలు మొత్తంలో ఏమీ తగ్గవు. సాలిడ్ స్టేట్ బ్యాటరీ మరియు హైడ్రోజన్ కార్స్ మీద పురోగతులు జరుగుతున్నాయి. కానీ కార్ల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రజా రవాణా మీద కూడా దృష్టి పెట్టాలి.
ప్రజలు సైక్లింగ్ మరియు వాకింగ్ చేస్తే జీవన శైలిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి.